దానివల్ల లాభం లేదు. జియో 20 తీసుకొచ్చిర్రు, ఎవరు తీసుకురామని చెప్పారు? నిరుద్యోగులను గొడవ చేసిర్రా? రాష్ట్రాన్ని గొప్పలు చేసిరా? ఏమన్నా ఎవరు తీసుకురామని చెప్పారా? అనవసరంగా ఉన్న జియో 15 తీసుకొచ్చి అలా బడుగు బలైన పిల్లలు అన్యాయం చేసిర్రు. మీరు కూడా ఎస్సీ పెట్టానే, నేను ఎస్టీ పెట్టాను, కలిసి మీరు కూడా మాట్లాడాలి ఆ విషయం మీద. మీ ఇంటికి వస్తుంటే మీకు కలిసి అపాయింట్మెంట్ కూడా ఇవ్వలేదు. మీరు ఇలా కొంచెం పరిష్కారం చూపెడతాంటే ఎట్లా నమ్మాలన్నా మేము? మాకు అర్థం కావట్లేదు. మీరు 2 లక్షల ఉద్యోగాలు ఇస్తా అని చెప్పి రాహుల్ గాంధీ చెప్తే మేము చెప్పామని చెప్పి ప్రతిరోజు మీరే మాట్లాడుతున్నారు. యారు ఎన్ని రోజులు తప్పించుకుంటారు? ఇంకా 2 సంవత్సరాలు ఉంది గవర్నమెంట్. ఇంకో పోతే ఇంకో 2 సంవత్సరాల తర్వాత వీళ్ళు నిరుద్యోగులు అయిపోతారు. ఎట్లా అంటే నెక్స్ట్ గవర్నమెంట్ మనకు జాబ్ వస్తుంది, వీళ్ళకి ఆ జాబులు కాదు. కాంగ్రెస్ పార్టీకి 2031 వరకు ఉంది. అది వాళ్ళకి మీకుండొచ్చు అంటే మేము కష్టపడే ఫలం మీరు అనుభవించే తప్పులేదు, కానీ తర్వాత మీ కాంగ్రెస్ పార్టీ భవిష్యత్తు ఉంటుంది కదా. మేము కొట్లాడి వచ్చిన తెలంగాణలో ఉద్యోగం అడుగుతున్నావురా బాబు, నువ్వు ఫస్ట్ అది తెలుసుకో. అదే మేము ఎవరితో మాట్లాడుతున్నావు తెలుసుకో. నువ్వు కాంగ్రెస్ పార్టీ లీడర్ కాదు ఇక్కడ. మీకంటే ఎక్కువ కేసులు పెట్టుకొని జైల్లో అర్థమైందా? మీరు కేసులు చెప్పుకుంటారేమో, మీ కేసులు చెప్పుకుంటారు కాదు. పరిష్కారం చూపెట్టండి. మాట్లాడతావు నువ్వు. మాకే తాతకు దగ్గులు నేర్పి మాకంటే ఎక్కువ ఉద్యమాలు చేసినావు నువ్వు, మాకంటే ఎక్కువ ఉద్యమాలు చేసినావు నువ్వు. ఏడవున్నావు? మొన్న వచ్చినావు నువ్వు మళ్ళీ. అరే ఇష్యూ చెప్పురా నాయన అంటే వాళ్ళకు